మళ్ళీ మనము దశరూపకానికి మొదటికి వస్తున్నాము. కావ్యాలన్నీ కూడా దృశ్య కావ్యాలు, శ్రవ్య కావ్యాలు అని రెండు విధాలుగా విభజించారు. దృశ్య కావ్యములు అంటే చూడటానికి, వినటానికి కూడా యోగ్యమైనవి దృశ్య కావ్యాలు. కేవలం వినడానికి మాత్రమే యోగ్యమైనవి శ్రవ్య కావ్యాలు. ఈ శ్రవ్య కావ్యాలు అనేక రకములైనటువంటి విధాల్లో ఉన్నాయి. మహాకావ్యాలని, ఖండకావ్యాలని, ఆ, ఖండకావ్యాలు, మహాకావ్యాలు, సందేశ కావ్యాలు, నీతి కావ్యాలు అని ఇలా శ్రవ్య కావ్యాలు పలు రకాలుగా ఉన్నాయి. అలానే దృశ్య కావ్యాలు కూడా అంటే వినడానికి, చూడడానికి కూడా దృశ్య శ్రవణ యోగ్యమైనటువంటివి దృశ్య కావ్యాలు కూడా ప్రధానంగా 10 విధాలుగా విభజించారు. 10 విధాలుగా భరతుడు నాట్యశాస్త్రంలోనే 10 విధాలుగా విభజించారు. 10 విధాలుగా విభజించి వాటికి దశ రూపకములు అని పేరు పెట్టారు. రూపకము అని ఎందుకు పేరు పెట్టారు అని అంటే ఇది అవస్థానుకృతి నాట్యం రూపం దృశ్యతయోచ్యతే అని. నాట్యము అనేది అవస్థానుకృతి. అవస్థానుకృతి ఇది వరకు మనము నాట్యశాస్త్రం అప్పుడు చాలా ఎలాబొరేట్ గా డిస్కస్ చేశాం ఈ సంగతి. నా అవస్థానుకృతి అంటే లోకంలో సత్వరజస్తమో గుణముల మూలాన జనాలు, ప్రజలు అనుభవించేటటువంటి రకరకాలైనటువంటి సుఖ దుఃఖాద్యవస్థలు, సుఖము, దుఃఖము, సంతోషము, కోపము, ద్వేషము, అసూయ, ఇలాంటివన్నీ రకరకాలు ఆ రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి అవస్థలు, రకరకాలైనటువంటి స్థితులు, భావాలు. ఈ భావాలన్నీ కూడా వాటిని అనుకృతి అంటే అనుకరణం. ఈ భావముల యొక్క అనుకరణమే నాట్యం. ఈ ఈ ఇది నాట్యం. ఈ నాట్యానేమో రూప ఇది రూపకము అని మొదట అన్నాడు. ఎందుకు రూపకము అని అన్నారంటే రూపం దృశ్యతయోచ్యతే. అంటే ఇది ఇక్కడ మనకి మొట్టమొదటిగా నాట్యంలో కనపడుతున్నది ఏంటి? రాముడు అనే అనే ఒక పాత్రధారి ఎవరైతే ఉన్నాడో ఆ పాత్రధారి రాముడు అనే పాత్రని, ఆ రూపాన్ని తన పైనకి ఆరోపించుకొని ఆ రూపంగా కనపడుతూ ఉన్నాడు. ఆ రాముడు అనే రూపంలాగా కనపడుతున్నాడు. వాడు రాముడు కాకపోయినప్పటికీ కూడా. అందుకని రూపకం దృశ్యతయ ఉచ్యతే. ఆ రూపము దృశ్యంగా కనపడుతూ ఉన్నది కాబట్టి దీనిని రూపకము అని అన్నారు. ఆ దృశ్య కావ్యాలని ఇది ప్రధానంగా అవి అవస్థానుకృతి అవటం వల్లను, ఆ అవస్థానుకృతి అయినటువంటి ఈ దృశ్య కావ్యము ఆ రూపము ఆపాదించుకొని, రూపాన్ని ఆరోపించుకొని నటిస్తున్నాడు కాబట్టి రూపకము అని అన్నారు. ఈ రూపకాలు మన నాటకము నాటకము అని అంటాం, కానీ ఇది రూపకములు. ఈ రూపకములు 10 రకాలైనటువంటి రూపకాలు. 10 రకాలైనటువంటి రూపకాలు ఎందుచేత అంటే వస్తు నేత రసస్తేషాం భేదక అని. వస్తు నేత రస ఈ 3 విషయాల్ని బట్టి దృశ్య కావ్యంలో అయినా కానీ శ్రవ్య కావ్యంలో కానీ ఈ 3 తప్పనిసరిగా ఉంటాయి. వస్తువు అంటే కథా వస్తువు, కథ. ఈ కథ కూడా 3 రకాలుగా ఉంటుంది. ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రము, సమ్మిశ్రము, మిశ్రము లేదా సమ్మిశ్రము అని 3 రకాలుగా ఉంటుంది. ప్రఖ్యాత ఇతివృత్తము అని అంటే రామాయణ మహాభారతాల నుండి కానీ పురాణాదుల నుండి కానీ సేకరించినటువంటి కథను, అందులో ఉన్నటువంటి పాత్రధారులను తీసుకొని ఒక రూపకం గనక రచింపబడితే, కథ గనక రచింపబడితే అందులో వాళ్ళ అంటే మొత్తం రామాయణం కాదు, మొత్తం మహాభారతం కాదు, మొత్తం పురాణాలని కాదు, ఒక ఘట్టం తీసుకొని వర్ణించినప్పుడు, నాటకము ఒక రూపకం రచించినప్పుడు అది ప్రఖ్యాత ఇతివృత్తము అంటారు. వాట్ల నుంచి సేకరించినది అని. ఉత్పాద్యము అంటే అభిజ్ఞాన శాకుంతలము, ఉత్తర రామచరితము, ఇలాంటివన్నీ. ఉత్పాద్య ఇతివృత్తము అని అంటే ఉత్పాద్యం అంటే కవి యొక్క మస్తిష్కాన్ని నుండి జనించినటువంటి ఒకానొక కథ.
అంటే దాదాపుగా అది సామాజికమైనటువంటిది. అప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఒక రాజు పాత్ర గాని, ఒక అమాత్యుని పాత్ర గాని, ఒక వర్తకుడి కథ గాని తీసుకొని ఒక కథని రచిస్తే, ఒక రూపకాన్ని రచిస్తే అది ఉత్పాద్య ఇతివృత్తము. కవి ఉత్పత్తి చేసినది. మృచ్ఛకటికము కానీ, మృచ్ఛకటికంలో ఆ, చారుదత్తుడు, మాళవికాగ్నిమిత్రం మీరు చదువుకున్న దాంట్లో అగ్నిమిత్రుడు, ఆ, చారిత్రక పురుషుడు, ఇలాంటి మానవ మాతృలతోటి కూడినది. కవి కపోల కల్పితమైనటువంటి కథ ఉంటే అది దానిని ఉత్మాద్య వృత్తము అన్నారు. మూడవది సమ్మిశ్రము. సమ్మిశ్రము అంటే కొన్ని ఈ పాత్రలు, కొన్ని ఆ పాత్రలు, కొన్ని అంటే కొంత కథాభాగము ఆ, ఇతిహాసాల నుండి, ఇతిహాస పురాణాదుల నుంచి తీసుకున్నది, కొన్ని కొంత కవి తను కల్పించినది. అసలు యాక్చువల్ గా అభిజ్ఞాన శాకుంతలము ఆ, ఉత్- ఆ, సమ్మిశ్రంలోకే వస్తుంది. ఎందుకంటే దూర్వాస ముని యొక్క దూర్వాస ముని యొక్క శాప వృత్తాంతము పురాణాలలో లేదు. మహాభారతంలో లేదు. అది కవి కల్పించినటువంటి కథ. అట్లా కవి కల్పించి కొంత పాత్రలు ఆ, ఇతిహాసాదుల నుంచి కొంత కవి కపోల కల్పితమైనవి అయితే అది మిశ్రమ ఇతి వృత్తం. ఇవి మూడు రకాలుగా వస్తువు. ఈ మూడు రకాలైనటువంటి వస్తువులని బట్టి తర్వాత నేత. నేత అంటే ఆ, నాయకుడు. నాయకుడు ఎంతమంది? ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీర లలితుడు, ధీర ప్రశాంతుడు అని నాలుగు రకాలైనటువంటి ఆ ఆ, ఆ, నాయకులు. ధీరోదాత్తుడు అంటే ఒక క్షత్రియుడు అయినటువంటి వాడు, వీర్య శౌర్యములు కలిగినటువంటి వాడు, సత్యసంధుడైనటువంటి వాడు, ప్రతాపము కలిగినటువంటి వాడు, తర్వాత ఆ, ఆ, భార్య యందు అమితమైన ప్రేమ కలిగినటువంటి ఏ, వాడు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, ఇట్లా రకరకాలైనటువంటి అన్ని రకాల ఉత్తమమైనటువంటి గుణాలన్నీ కలిగి ఉన్నటువంటి వాడు. దుష్యంతుడు లాంటి వాడు, రాముడు లాంటి వాడు. వీళ్ళు ధీ ధీరోదా ధీరోదాత్తులైనటువంటి నాయకులు. ధీరోద్ధతులు. ధీరోద్ధతులు అంటే వీళ్ళు చాలా పౌరుషము అధికంగా కలిగినటువంటి వారు. వీరత్వం అధికంగా కలిగి, కానీ వీరత్వం అధికంగా కలిగిన కానీ ఎప్పుడు ఏ సమయంలో ఏ రకంగా దానిని ప్రదర్శించాలి, ఆ వీరత్వాన్ని ఎక్కడ అణుకువగా ఉండాలి, ఎక్కువ అణుకువగా ఉండకూడదు అని తెలియకుండా ఉద్ధతంగా, అంటే గర్వ అహంకారాదులతోటి ఉన్నటువంటి వాళ్ళు ధీరోద్ధతులు. వాళ్ళు దుర్యోధనుడు, భీముడు, ఈ రావణాసురుడు, ఇలాంటి వాడు. రావణాసురుడిని కూడా నాయకుడిగా పెట్టుకొని ఏదన్నా కదా రూపకం రాయొచ్చు. అలా పెట్టుకొని రాస్తే అది ధీరోద్ధతుడు. ధీర ధీర లలితుడు. ధీర లలితుడు అంటే చాలా అమాత్యుడైనటువంటి వాడు, భార్య పట్ల చాలా ప్రేమ కలిగినటువంటి వాడు, రొమాంటిక్ హీరో. వీరలలితుడు అంటే ఇంగ్లీష్ లో చెప్తే చాలా ఈజీ. రొమాంటిక్ హీరో అంటే ఆ, ఆ స్త్రీల పట్ల ఆనందంగా, స్త్రీలతోటి ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవాడు. వీరత్వము, శూరత్వము అన్ని ఉంటాయి. ఉంటాయి కానీ ఎక్కువగా ఆ స్త్రీలతోటి సంబంధించినటువంటి కథలో భాగంగా ఆ ఉన్నటువంటి వాడు. ఆ ఆ, ధీర లలితుడు. ఇప్పుడు అగ్నిమిత్రుడు లాంటి వాడు ధీర లలితుడు. అతడు ఎందుకంటే ఆడవారితోటి స్నేహము, ఆ ప్రేమ, వాటిలో ఎందు ఎక్కువగా కాలం గడుపుతూ ఉండేటటువంటి వాడు. ధీర ప్రశాంతుడు అంటే మునులు, ఋషులు అయినటువంటి వారు ధీర శాంతులు. ఇట్లా నాలుగు రకాలైనటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క మానసికమైనటువంటి వీర శౌర్యాదులను బట్టి ఇట్లా నాలుగు రకాలుగా విభజించారు. ఈ రకాలైనటువంటి నేతలు. రస. రస అంటే మీకు తెలిసిందే రసము. 9 రకాలైనటువంటి రసాలు: శృంగార, హాస్య, వీర, బీభత్స, భయానక, అద్భుత అద్భుత, భయానక. ఈ ఎనిమిది రసాలతోటి, 8 శాంతరసము.
ఈ శాంతరసంతోటి ఈ మూడు రసాలతో కూడి రూపకాలన్నింటినీ అంటే దృశ్య శ్రవణయోగ్యమైనటువంటి కావ్యమును 10 రకాలుగా విభజించారు. ఈ 10 రకాలుగా విభజించిన ఈ రూపకాలని దశరూపకములు అని అన్నారు. ఈ దశరూపకాలకి 10ంటికి కూడా 10 పేర్లు ఉన్నాయి. నాటకము, ప్రకరణము, ధీమము, వ్యాయోగము, సమవకారము, ఇంకా అలా మీకు వస్- వస్తాయి తర్వాత లిస్టు. ఆ, సమవకారము, ఢిమము, ఆ, హా- హాసము, ఏ- అదే నీకు ఉన్నది సిలబస్ అసలు ఈసారి. ఆ, హాసము, ఈహామృగము, ఈహామృగము, అంకము, ఆ, ఆ, ఇట్లన్నిట్లలో కూడా బాణము ఇప్పటికి కూడా చాలా చోట్ల ప్రచారంలో ఉన్నటువంటిది ఉన్నటువంటి నా రూపక ప్రభేదం. బాణము ఈ మధ్య చేస్తున్నారు మేడం, చాలా మంది చేస్తున్నారు. అవును. మొన్న సంగీత నాటక అకాడమీ ఆ, ఉమ్, సెమినార్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఆ, ఉమ్, పిఆర్ భట్టాచారి గారు అని చెప్పేసి ఆయన ఉమ్, బాణంలో చక్కటి రూపకాన్ని చేయించారనమాట సంస్కృతంలో. అవును. నేను చూశాను అది. నిన్న ఉమ్, ఆ, ఆయనకి రసోల్లాస్ అని చెప్పేసి రమాదేవి గారు కార్యక్రమం చేశారు నిన్న ఉమ్, సాయంకాలం ఆహా. మాదాపూర్ శిల్పారామంలో. నేను ఉహు, చీఫ్ గెస్ట్‌గా ఉన్నాను. ఉహు, అది ఆయన రూపకాల మీద, ఉపరూపకాల మీద చాలా రీసెర్చ్ చేసినటువంటి వాడనమాట. ఆయన కోల్కతాలో ఉంటారు. ఉమ్, పియాల్ భట్టాచారి గారని. ఉమ్. ఆయన అవును. బాణం బాణం చాలా ఉపరూపకాలు చేయించారు ఆయన. అవునండి. బాణము ఈ బాణమేమో మధ్య చాలా దశరూపకాల్లోను. బాణము ఈ మధ్య ఆ చాలా ప్రయోగంలో ఉందండి. ప్రచారంలోకి ఆ, అవును. అవును. వస్తున్నటువంటిది నాటకం. వీధి అని కూడా ఇంకొకటి ఉంది. వీధి కూడా చాలా అవునండి. వీధి ప్రచారంలో. కూడా చేస్తున్నారు. అవునండి. నాటకం, సప్రకరణం, బాణం, ప్రహసనం, డిమహ, వ్యాయోగ, సమవకారం, వీధి, అంక, ఈహామృగం అని ఇవి ఏ, దశ రూపకాలు. ఈ దశ రూపకాలే కాకుండా ఇంకా ఉపరూపకాలు కూడా ఉన్నాయి. త్రోటకము అని, త్రోటకం అంటే ఆ, కాళిదాసు యొక్క విక్రమోర్వశీయము త్రోటకము అనేటువంటి దశ ఉపరూపక జాతికి చెందింది. మీకు దశ రూపకాల వరకే ఉన్నాయి. ఉపరూపకాలు 18 రకాలైనటువంటి ఉపరూపకాలు. ఇవన్నీ కూడా వస్తువు నేత, ఆ, వస్తువును బట్టి, నేతను బట్టి, రసాలను బట్టి ఈ రకమైనటువంటి భేదాలన్నింటినీ కూడా ఆ చూ చూపించారు. అయితే ఇప్పుడు వీటిలన్నిటిలో కూడా నాటకము అనేది ప్రధానమైనటువంటిది. అన్ని భరతుడు నిర్దేశించినటువంటి విషయాలన్నీ కూడా సంపూర్ణంగా ఆ, రూపక లక్షణాలన్నీ కూడా సంపూర్ణంగా ఉండేది నాటకము అనేటటువంటి ఒక దశ రూపకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ విభాగం. ఇట్లా ఈ నాటకము అవస్థానుకృతి రూపకం దృశ్యతయోచ్యతే రూపం తత్సమారూపాత్ అని ఇలా ఈ ఈ రూపకము ఎలా అండి ఆ నాయకుడు, ఆ నాయకుడైనటువంటి పాత్రధారి తన యొక్కటువంటి అభినయం ద్వారా అది తను అక్కడ ఉన్నటువంటిది తాను కాదు, రాముడు కాదు, తను నటిస్తూ ఉన్నటువంటి పాత్రధారియే అన్నటువంటి విధంగా అభినయం చేసి ఆ అభినయం ద్వారా ప్రేక్షకుల మనస్సులలో రసోత్పత్తిని, అతడు రాముడే అని రాముడికి ఎటువంటి రసమైతే ఉంటుందో అటువంటి రసోత్పత్తిని మనసుకి కలిగించటం చేత ఆ రసోత్పత్తి కలిగి ఆ నాటకము పరిపక్వము అవుతుంది. ఆ రూపకము పరిపక్వము అవుతుంది. ఈ విధంగా రూపకము లో ఆ ఆ రాముడి పాత్ర మీద రాముడు, ఆ, చంద్రుడి మీద చంద్రత్వం ఎట్లా అయితే ఆరోపింపబడుతుందో అలా ఆరోపింపబడటం చేత ఈ వీటిని రూపకాలు అన్నారు. ఈ రూపకాలు 10 రకాలైనటువంటి ఏ, ఆ, రూపకాలు. ఎక్కడి నుంచి మీకు మొట్టమొదటి శ్లోకం ఏమని ఉంది?
నాటకం సప్రకరణం బాణం ప్రహసనం డిమః వ్యాయోగః సమవకారః వీధి అంక ఈహామృగం. ఇవి 10 రకాలైనటువంటి ఆ ఉమ్, ఈ నాటక రూపకాలు. ఇవన్నీ అదే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు రసస్తేషాం భేదకః ప్రఖ్యాత ఉత్పాద్య ఈ, మిశ్ర ఇతివృత్తాలు ధీరోదాత్త ధీరోద్ధత ధీరలలిత ధీర ఆ శాంత శాంత అంటారు, ధీర ప్రశాంత అంటారు. ఈ 2 రకాలైనటువంటి ఆ, క- హీరోలు. ఇప్పుడు వీటిలలో నాటకం మీకు ఉన్న సిలబస్ లో ఉన్నది ఆ, నాటకం తోటి మొదలవుతోంది. నాటకంలో ఉన్నటువంటి ప్రధాన ఆ, లక్షణాలు మీరు చదువుతారా? మీ దగ్గర పుస్తకం ఉందా? జగ్రాహ పాఠ్యం ఋగ్వేదాత్ సామభ్యో గీతమేవ చ యజుర్వేదాది యజుర్వేదాత్ అభినయాన్ రసాన్ అధర్వణాదపి. ఋగ్వేదాత్ అంటే పాఠ్యము, పాఠ్యము అంటే కథాభాగము, ఋగ్వేదం కథాభాగము, పాఠము, కథాభాగము. నాటకంలో 4 రకాలైనటువంటి అభినయాలు. నాటకం అంటే నాట్యము. నాట్యములో 4 రకాలైనటువంటి అభినయాలు. మనము నృత్యము వదిలిపెట్టేసేద్దాం. ఎందుకంటే నృత్యము అనేది రసభావహీనమైనటువంటిది. నృత్యము అందులో రసం లేదు, భావం లేదు, కేవలము అంగ విక్షేపం మాత్రమే. అందంగా, సుమనోహరంగా, సౌందర్యపూరితంగా అంగములు కరణాంగహారాలతో, కరణము అంగహారముల తోటి మనం మొన్న డిస్కస్ చేశాము. కరణం అంటే ఏంటి, అంగహారములు అంటే ఏంటి అని. కరణాంగహారముల తోటి, కరణం అంటే ఏంటి, అంగహారం అంటే ఏంటి? చేతులతోటి ఆ శరీర అవయవాలతోటి ప్రదర్శించేది. కాళ్ళు చేతులతోటి, హస్తపాదములు అందాం. కాళ్ళు చేతులు మరి ఏంటో మరి భాష సరిగ్గా లేదు. హస్తపాదముల యొక్క సంచాలనము కరణము. అంగహారం అంటే అంటే అభినయం కళ్ళతోటి ముఖంతోటి అంతా చేస్తారు కదా. 3-4 కరణములు కలిసి 4-5 కరణములు కలిస్తే అది ఒక అంగహారం. అంగహారం. ఈ కరణాంగ హారములతోటి ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు మనకి ప్రసక్తి? కరణాంగహారాలు ఇది అంటే ఋగ్వేదంలో పాఠ్య భాగము అన్నప్పుడు చెప్పారు. పాఠ్య భాగంలో అభినయము 4 విధాలు. ఆ 4 విధాలలో ఒకటేంటి, నృత్యము అంటేనేమో కరణాంగహారములు కలిగింది, రసభావహీనమైంది. నృత్యము అంటే రసభావములు ఉంది కానీ కథ లేదు. నాట్యము అంటే పూర్వ కథా సంయుక్తమైనది, కథా భాగము ఉన్నది. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆ కథా భాగము. ఆ కథా భాగము జగ్రాహ పాఠ్యం ఋగ్వేదాత్, ఋగ్వేదం నుంచి కథాభాగము, పాఠ్య భాగము స్వీకరింపబడింది. నెక్స్ట్ రెండోది గీతము. సామవేదం నుంచి గీతం తీసుకోబడింది. సామవేదం నుండి గీతము. యజుర్వేదం నుండి అభినయం తీసుకోబడింది. అధర్వణ వేదం నుంచి రసం. యజుర్వేదం నుంచి అభినయము. జగ్రాహ పాఠ్యం ఋగ్వేదాత్ సామేభ్యో గీతమేవ చ యజుర్వేదాత్ అభినయ రసాన్ అధర్వణాత్ అపి. ఈ విధంగా 4 వేదాల నుండి స్వీకరించి ఈ పంచమ వేదమైనటువంటి పంచమ వేదమైన నాట్యము నిర్మింపబడింది. శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానకాః భీభత్సాద్భుత శాంతాశ్చ రసాః పూర్వైరుదాహృతాః.
రసములు ఎన్ని రకాలైనటువంటి రసాలు? 9 రసాలు. 9 రసాలు. ఏమున్నాయి? శృంగార శృంగార హాస్య కరుణ కరుణ రౌద్ర వీర రౌద్ర భయానకాః బీభత్సాద్భుత శాంతశ్చ నవనాట్యే రసాస్మృతాః. పుస్తకాలు కావాలంటే దొరకవు. నా దగ్గర టెక్స్ట్ దొరకటం లేదు. ఆ, సరే. ఇక శృంగార వీర చదవండి వరుసగా. శృంగార శృంగార, హాస్య కరుణ ఉమ్, రౌద్ర వీర భయానకాః ఆ, బీభత్సాద్భుత శాంతశ్చ నవనాట్యే రసాస్మృతాః అని మనకి నాట్యశాస్త్రంలో చెప్పబడిందండి. నాట్యశాస్త్రంలో శాంతశ్చ చెప్పలేదు. చెప్పలేదు, ఆ, తర్వాత యాడ్ చేసినట్టు అదే తర్వాత తర్వాత యాడ్ 9వ చేశారు. రకంగా యాడ్ అష్టౌ చేసినటువంటి 8 నాట్య అస్మిన్ అష్టౌ రసాహ అన్నాడు. తర్వాత చేర్చారు. ఎందుచేత శాంతరసానికి వైరాగ్యము అనేది స్థాయి భావం కాబట్టి వైరాగ్యము అనేది ప్రదర్శన యోగ్యము అయినప్పటికీ కూడా ప్రజలనందరినీ కూడా వైరాగ్యంలోకి నాట్యం యొక్క పర్పస్ ఏంటి? ఆ రసాన్ని ప్రేక్షకుల యొక్క మనసులో ఆ, తెలి ఆ, ఆ, కలిగించాలి. ఆ కలిగించినప్పుడు ఆ వైరాగ్యము అనే దాన్ని గనక నిద్ర లేపితే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ స్థాయి భావాన్ని గనక ఆ పైకి మేల్కొల్పితే ఆ వైరాగ్యంలో ఉండిపోతే ప్రపంచపు నడక సాగేది ఎలా? ఎప్పుడూ కూడా రజోగుణము తోటి ఉత్సాహ గుణంతో ప్రపంచమంతా కూడా ప్రొడక్టివిటీ ఉంటుంది. వైరాగ్యం ఉంటే ప్రొడక్టివిటీ ఉండదు. అందుకనే మన దేశంలో ఏమైంది? బౌద్ధ మతం తర్వాత మనకి అంత దేశంలో దేశం అంతా కొల్లగొట్టబడింది. ఎస్పెషలీ జైన బౌద్ధ మతాల తర్వాత జైన బౌద్ధ మతాల తర్వాత బౌద్ధ మతము అహింసని, జైన మతము అహింసని బోధించడంతో ప్రజలందరూ కూడా అహింసా సిద్ధాంతాన్ని లో వెళ్ళిపోయి వైరాగ్యాన్ని అవలంబించి అసలు వాళ్ళు ఆ, కత్తి పట్టడము లాంటి పనులు చేయడం మానేశారు. అప్పటికి మనకి ఆ, మన దేశం కాస్త కొల్లగొట్టబడింది. కొల్లగొట్టబడినప్పుడు శంకరాచార్యుల వారు వచ్చి ఇది కాదు వైదిక మతముని ఆయన పునరుద్ధరింప చేశాడు. పునరుద్ధరింపజేసి వైరాగ్యము ఎవరికి? కొంతమందికే, అందరికీ సరిపడేది కాదు. వైరాగ్యం పొందాలి అని అంటే, వైరాగ్యాన్ని అవలంబించాలి అంటే అది సర్వస్వ పరిత్యాగం చేయగలిసి ఉన్న వాళ్ళకి అని దేశం ప్రధానము, దేశాన్ని రక్షించుకోవడం ప్రధానము, ధర్మ రక్షణ ప్రధానము అని చెప్పి ఆయన వైదిక మతాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనము అనే కొన్ని 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 సాధించుకోగలిచాం. వైరాగ్యము అని అందుకని భరతుడు ఏం చేశాడంటే ఈ వైరాగ్యము వద్దులే అనుకున్నాడు, కానీ తర్వాత చేర్ప చేర్చబడింది. ఈ విధంగా తొమ్మిది తొమ్మిది ఈ రసాలు నాట్యంలో ప్రదర్శింపబడతాయి. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఇంట్రొడక్షన్ లోనే ఉన్నాయి. బీజబిందు పతాకా చ ప్రకరీకార్యలక్షణాः అర్ధప్రకృతయः పంచతా ఏతాः పరికీర్తితాः అవస్థాः పంచకార్యస్య ప్రారబ్ధస్య ఫలార్థిభిः ఆరభ్య యత్నప్రాప్త్యా శానీయతాప్తి ఫలాగమాः అర్ధప్రకృతయः పంచావస్థా సమన్వితాः యథా సంఖ్యేన జాయంతే ముఖ్యాద్యాः పంచసంధయः ముఖ ప్రతిముఖే గర్భః సంహృతిః ఇతి. దీనికి తృతీయ ప్రకాశ నంబర్ ఏదన్నా ఇచ్చి ఉండమ్మా మీరు ఇప్పుడు చదివిన వాటికి? దశరూపకం 1, 18, 19 అని ఇచ్చారు.
దశరూపకం 1, 18, 19 అని అంటే 1వ ప్రకాశం నుంచి కొన్ని శ్లోకాలు ఇచ్చారు. 18, 19, ఉమ్. 22, అంటే ఇది మీ 23. ఇది మీ టెక్స్ట్ కదా, మీకు ఆ, యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ కదా. ఇది అంటే జీరాక్స్ రూపంలో ఉంది. ఇది పుల్లెల్ల శ్రీరామచంద్రుడు అని ఉందండి, సంస్కృత భాషా ప్రచార సమితి. సరే. ఉంది. కానీ సరే. సిలబస్ మాత్రం దశరూపక తృతీయ ప్రకాశ అని మొత్తం ఇచ్చినట్టున్నారు కదండి. అంటే అంటే దశరూపకం తృతీయ ప్రకాశము నాటకము యొక్క లక్షణాలతోటి ఆ, మొదలైంది. అక్కడ ఏంటి ప్రకృతి ప్రకృతిత్వాత్ అన్యేషాం భూయో రసగ్రహ రసపరిగ్రహాత్ సంపూర్ణ లక్షణత్వాచ పూర్వం నాటకం ఉచ్యతే. ఎందుకంటే నాటకంలో మొత్తం అన్ని ఉంటాయి కాబట్టి ప్రకృతిత్వాత్ అథ అన్యేషాం భూయః రసపరిగ్రహాత్ అధికంగా రసము యొక్కటువంటి లక్షణాలన్నీ కూడా సంపూర్ణంగా ఇందులో ఉండడం చేత నాటకం యొక్క లక్షణాలన్నీ కూడా సంపూర్ణంగా ఉండడం చేత దీనికి మొట్టమొదట నేను నాటకం గురించి చెబుతున్నాను అని చెప్పి పూర్వరంగం విధాయాదౌ సూత్రధారే వినిర్గతే ప్రవిశ్య తదాత్పరం కావ్యం ఆస్థాపయేన్ నటః అని అక్కడ అంతా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆ బీజ బిందు ప్రకృతి పంచ అవస్థలు ఉండాలి, పంచ సంధులు ఉండాలి అని చెప్పబోతూ ఉన్నాడు. అందుకని ఆ పంచ సంధులు అంటే ఏంటి, పంచ ప్రకృతులు అంటే ఏంటి, అవి చెప్పడం కోసంకి అవన్నీ 1వ ప్రకాశంలో చెప్పారు. అందుకనే 1వ ప్రకాశంలో నుంచి ఆయా శ్లోకాలు మాత్రాన్ని తీసుకున్నాడు, అన్ని తీసుకోలేదు. అందుకనే 18, 19 ఏదో చెప్పారు కదా, 22, 23. 18, 19, 20, 20, 21 లేవా? లేవండి, 22, 23 ఉంది. 18 ఏంటి, బీజ బిందు పతాకాఖ్యాః ప్రకరీ కార్యలక్షణాః అర్ధ ప్రకృతయః పంచ తాయేతాః పరికీర్తితాః. ఈ 5ంటిని కూడా అర్ధ ప్రకృతులు అన్నారు. అర్ధ ప్రకృతులు అంటే బీజ, కామాలు పెట్టుకోండి, బీజ బిందు పతాక ప్రకరి కార్య అని. ఆఖ్య అంటే పేరు, అని పేరు కలిగినవి. కార్య లక్షణ అంటే మరి లక్షణములు కలిగినది. బీజము బీజము అంటే కథా వస్తువు ఏదైతే చెప్పబోతూ ఉన్నామో ఆ చెప్పబోతూ ఉన్నటువంటి ఆ కథ యొక్క బీజము మొట్టమొదటగా నాటబడాలి. ఎట్లా అయితే చెట్టు కావాలి అంటే మామిడి పండు చెట్టు కావాలి అని అంటే మామిడి పండు కావాలి అని అంటే మామిడి కాయ టెంకని నేలలో నాటుతామో ఆ విధంగా నాకు శృంగార రసం కానీ వీర రసం కావాలి అంటే దానికి ఆ కథకి సంబంధించినటువంటిది ప్రధానమైనటువంటి విషయము బీజము మొట్టమొదటగా నాటాలి. ఆ బీజము మెల్లగా బిందు, అది కొంచెం పెద్దగా కొంచెం పెరిగి ఇట్లా ఒక స్ప్రౌటింగ్, ఒక మొలకలాగా వస్తుంది. ఆ మొలక తర్వాత పతాక, ఆ చక్కగా చెట్టు పెరిగినట్టుగా ఆ కథ కొంచెము పెరిగి విస్తృతంగా అవటం. విస్తృతంగా అయిన తరువాత అది ఫలము ఇస్తుందో ఇవ్వదో అనేటటువంటి ఒక ఆ అనుమానముతో ఉన్న దానిని ప్రకరి అంటారు. కార్యము అంటే అది సంపూర్ణంగా ఫలించటము. ఇవి 5 అర్థ ప్రకృతులు అనబడతారు. అంటే కథను ఎలా పొడిగించాలి అనేది. అయితే ఈ పంచ ప్రకృతులకు పంచ అవస్థలు కలిపితే అవస్థాః పంచ కార్యస్య ప్రారంభస్య ఫలార్థిభిః. ఫలం కావాలి అనుకుంటున్నవాడు ఇది మనసులో నేను అబ్బా నాకు మామిడి పండు తినాలని ఉంది, ఒక మామిడి చెట్టు నాటుకుంటాను, నాకు అది పెరుగుతుంది, పెద్దదవుతుంది, పెద్దదైన తర్వాత మంచి విశాలంగా పెరుగుతుంది, చక్కగా పూత వేస్తుంది, అదృష్టవశాత్తు గాలి వానలు ఇవి కనుక రాకపోతే మంచిగా మామిడి పండు
కాయలు కాస్తాయి, రసం అవుతుంది, నేను రసం తింటాను అని నేను మనసులో అనుకుంటూ ఉంటాను అనుకోండి, నాకు మామిడి పండు రసం నోటికి వస్తుందా? వస్తుందా? రాదండి. రాదు. రాకపోతే ఏం చేయాలి దానికోసం మరి? నాకు అలాంటి ఆశ ఉన్నప్పుడు, కోరిక ఉన్నప్పుడు, ఫస్ట్ అంటే ఇది నాటకం ఉపన్యాసం. రచించటం, ఒక నాటకం రచించాలని నాకుంది. నాకు కవయిత్రిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఆ కవయిత్రిగా పేరు తెచ్చుకోవాలి అని అంటే దానికి నేను ఒక ఒక కథని సంకల్పించుకోవాలి. దాన్ని ఎలా పొడిగించుకోవాలో చూడాలి. అది ఎంత బాగా విస్తృతంగా అవుతుందో చూసుకోవాలి. అది అయిన తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా ఫలం ఆ ఆ- ఆ పుస్తకం అచ్చవ్వాలి. ఒక జాబ్కి వెళ్తాను నేను, ఒక అప్లికేషన్ రాస్తూ ఫలానా చోట జాబ్ ఉందని తెలుస్తుంది. దానికి ఒక అప్లికేషన్ రాస్తాను. అప్లికేషన్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాను. అది స్క్రూటినీ అవుతుంది. స్క్రూటినీ అయిన తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆ, మనని ఎవరు కూడా ఆమ్, అడ్డుకొనక పోతే, అంటే ఇన్ఫ్లుయెన్స్లు, వేరే రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు వచ్చి మనం టాపర్ గా ఉన్నా కూడా అణగదొక్కబడేస్తాం కదా. అలా ఎవరు టాపర్లు, అట్లా ఎవరు అణగదొక్కే వాళ్ళు రాకుండా ఉంటే మనం మన ఉద్యోగాన్ని పొందగలుగుతాం కదా. ఇది మనసులో ఊహించుకుంటూ ఉంటే, ఆహా నేను అప్లికేషన్ పెడతాను, నాకు ఈ ఉద్యోగం వస్తుంది అని అనుకుంటే అవుతుందా? అవదు. ఈ అనుకోవటము అనేది అర్ధ ప్రకృతి. ఇట్ ఈస్ సైకలాజికల్ యాటిట్యూడ్. ఇది ఈ అర్ధ ప్రకృతులను ఏమంటారంటే సైకలాజికల్ యాటిట్యూడ్, సైకలాజికల్ మన ప్రవృత్తులు. మనస్సులో మనం ఇలా అనుకుంటాం, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని అనుకుంటాం. అయితే వీటికి ఇలా చెయ్యాలి అని అనుకుంటే అది కార్యస్య ప్రారబ్ధస్య ఫలార్థివి. ఆ కార్యము చేయాలి, ఫలం కావాలి అనుకున్నటువంటి వాడు దాని యొక్కటువంటి ఫలాన్ని ఆశించినటువంటి వాడు కార్యనిర్వహణ చేయాలి. ఎలా చేయాలి అని అంటే ఆరంభ, యత్న, ప్రాప్త్యాశ, ఆ, నియతాప్తి, ఫలాగమాహ అని ఒక పంచ అవస్థలు. వాటికి వాటికి కలిపి అనమాట. ఆ ఆ అవస్థలు, అర్ధ ప్రకృతికి కలిపినటువంటి అర్ధ అవస్థలు. ఎగ్జిక్యూట్ చేయాలి. నాకు సైకలాజికల్ ఫీలింగ్ ఉంటే చాలదు, సరిపోదు. దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని నేను ప్రదర్శించాలి. ఎలా చేయాలి? బీజము, ఆరంభము, మొదట ఆరంభం చేయాలి. నేను కావాలి కాబట్టి నేను ఒక కాగితం తెచ్చుకుంటాను, ఒక పెన్ను తెచ్చుకుంటాను, అప్లికేషన్ రాస్తాను. తర్వాత యత్న, ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి బస్ ఎక్కి అప్లికేషన్ ఎక్కడ ఇయ్యాలో ఆ యూనివర్సిటీలో వెళ్ళి నేను అప్లికేషన్ ఇచ్చి వస్తాను. ఆ యత్నము చేస్తాను. ప్రాప్తి ఆశ, మూడోది ప్రాప్తి ఆశ. ఆ ఉద్యోగం నాకు వస్తుంది అని నేను ఖచ్చితంగా నమ్మకంతో ఉంటాను. ఎందుకంటే ఆ ఉద్యోగానికి కావాల్సిన అటువంటి వ్యవహారం అంతా నా దగ్గర ఆ, ఉన్నది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా, దానికి కావాల్సినటువంటి సంరంభాలన్నీ కూడా నా దగ్గర ఆ ఉన్నాయి, వస్తుంది. తర్వాత నియతాప్తి. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనకి ఒక మినిస్టర్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ రాకుండా ఉండాలి అక్కడ. రాకుండా ఉంటే మనకి ఫలాగమ, ఫలము లభిస్తుంది. ఫలం లభిస్తుంది. ఇవి ఐదు ఐదు అవస్థలు. ఆ పంచ అర్ధ అర్ధ ప్రకృతులు, ఈ పంచ అవస్థలు, ఈ రెండు కలిపి సంధులుగా ఏర్పడతాయి నాటకంలో. ఏవి? అర్ధ ప్రకృతి తర్వాత 22 కదా. 22, 23 అండి. ఇక అదే చెప్తున్నాడు. ఆ, మీ టెక్స్ట్ లో లేదు కానీ ఔత్సుక్య మాత్ర 20-21 పద్యాలలో, ఈ శ్లోకాల్లో ఔత్సుక్య మాత్ర ఆరంభ ఫలలాభాయ భూయసే ప్రయత్నస్తు తత్ప్రాప్తౌ వ్యాపార అతి అతిత్వరాన్విత ఉపాయాపాయ శంకాభ్యాం ప్రాప్త్యాశ ప్రాప్తి సంభవ అపాయాభావత ప్రాప్తి నియతాప్తి సునిశ్చిత. ఇది ఇప్పుడు నేను తెలుగులో ఏదైతే చెప్పానో దాని యొక్క భావము ఇక్కడ సంస్కృతంలో ఉంది. ఔత్సుక్య మాత్రం ఆరంభ, ఔత్సుక్య మాత్రం కలిగి ఉండడము ఆరంభము. ఫలలాభాయ భూయసే, ఫలలాభాయ రసప్రాప్తి
కొరకు ప్రయత్నస్తు తద్ అప్రాప్తం వ్యాపార అతిత్వరాన్విత. తొందరగా ఫలించాలి అని మనం ప్రయత్నము చెయ్యటం. ఉపాయాపాయ శంకాభ్యాం ప్రాప్త్యాశ ప్రాప్తి సంభవ. ఉపాయాపాయములు అన్ని ఏమి శంకాభ్యాం ఇవన్నీ కూడా ఏమి లేకుండా ఉన్నప్పుడు ప్రాప్త్యాశ ప్రాప్తి సంభవ. మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఫలించేటటువంటి అవకాశం ఉంది. అపాయాభావత ప్రాప్తి నియతాప్తి. అపాయాభావత అపాయములు ఏమీ లేకుండా ఉంటే నియతాప్తి సునిశ్చిత. ఆ నియతాప్తి అప్పుడు మనకి ఖచ్చితంగా మనకి దక్కుతుంది అని అనేటటువంటి. ఇప్పుడు రాముడు సముద్రం దాటడానికి వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత పెద్ద సముద్రం ఎలా దాటాలి? దాటడానికి అయిపోయింది, సీత దొరికింది. మనము ఇంకా రావణాసురుడిని వధించి సీతను తెచ్చుకోవడమే అనుకున్నాడు కానీ అక్కడ దాకా వెళ్ళేటప్పటికి పెద్ద సముద్రం అడ్డం వచ్చింది. ఆ సముద్రాన్ని ఎలా దాటాలి ఈ వానర సైన్యంతో? అట్లాంటి అపాయాలన్నీ ఏమీ లేకుండా ఉంటే ఆ నియతాప్తి ప్రాప్తిని ఇస్తుంది అని చెప్తుంది. అప్పుడు సమగ్ర ఫల సంపత్తి ఫలయోగో యథోక్త. అప్పుడు ఆ నియతాప్తి ఖచ్చితంగా ఫలాన్ని, అపాయాలన్నింటినీ తొలగించి ఆ నియతాప్తి ఫలాన్ని ఇస్తుంది అని ఆ శ్లోకాల భావం. అయితే ఈ ఈ అర్ధ ప్రకృతులను, అర్ధ అవస్థలను వీటిని కలిపి అర్ధ ప్రకృతయ పంచ అవస్థ సమన్వితాః అవి అన్నీ కలిసి యథాసంఖ్యేన అంటే యథాసంఖ్యంగా బీజ ఆరంభ బీజ ఆరంభ బిందు యత్న, తర్వాత మూడవది పతాక ప్రాప్త్యాశ ప్రకరి నియతాప్తి కార్య ఫలం. ఇట్లా 5టికి 5 కలిపి ముఖాద్యాః పంచసంధయః. ముఖ సంధి, ప్రతిముఖ సంధి, గర్భసంధి, అవమర్శ సంధి, ఉపసంహృతి, ముఖం బీజం సముత్పత్తి నానార్థ రసంభవ. ఇవి 5 రకాలైనటువంటి సంధులు. ముఖ సంధి, ప్రతిముఖ సంధి, గర్భసంధి, అవమర్శ సంధి, ఉపసంహృతి అంటే ఫలాగమం. ఇవి ఇవన్నీ కూడా ఈ పంచసంధులు, పంచ ప్రకృతులు, 5 సంధులు కలిపి నాటకంలో తప్పనిసరిగా ఉండవలెను అని. నాటకము సర్వలక్షణ సంపన్నమైనటువంటిది. మిగతా వాటిలన్నిట్లలో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. మీరు తర్వాత చదివినప్పుడు తెలుస్తుంది. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కానీ నాటకంలో మాత్రము అభిజ్ఞాన శాకుంతలము, లేదా మృచ్ఛకటికము, లేదా ఉత్తరమ చరితము, ఇలాంటి వేణి సంహారము, ఇలాంటి నాటకాలన్నింటిలో కూడా అన్ని లక్షణాలు ఉంటాయి. అంటే పంచ అవస్థలు ఉంటాయి, పంచ అర్ధ ప్రకృతులు ఉంటాయి, పంచ అవస్థలు ఉంటాయి. ఆ అర్ధ ప్రకృతి అవస్థలకి సంబంధించినటువంటి పంచ సంధులు కూడా ఉంటాయి. ఆ పంచ సంధులకు కూడా 64 అంగాలు ఉంటాయి. మొత్తం 5 సంధులకి కలిపి 64 అంగాలు ఉంటాయి. ఆ 64 అంగాలు కూడా వీటికి ఉంటాయి. మనకి మాళవికాగ్నిమిత్రంలో కూడా 64 అంగాలు ఉన్నాయి. ఆ కథా గమనము ఎలా పెడుతున్నది అనేది. ఇంకా నెక్స్ట్ ఏముంది? రూపక భేదాః. నాటకం సప్రకరణం బాణః ప్రహసనం డిమః వ్యాయోగ సమవాకారౌ వీధి అంకేహామృగ దశ. అంతే ఉందా? ఇంకా ఆ తర్వాత నాటకం ఖ్యాతవృత్తం స్యాత్ పంచసంధి సమన్వితం విలాసర్జ్య ద్విగుణ వద్యుక్తం
నానా విభూతిభిః సుఖదుఃఖ సముద్భతి నానారస నిరంతరం పంచాదికా దశపరాస్త్రాంక పరికీర్తితాః ప్రఖ్యాతవంశో రాజర్షిర్ధీరోదాత్తః ప్రతాపవాన్ దివ్యాదివ్యో వా గుణవాన్ నాయకో మతః ఏక ఏవ భవేదంగీ శృంగారో వీర ఏవ వా అంగమన్యే రసాః సర్వే కార్యో నిర్వహణేభ్యః అద్భుతః నిర్వహణే అద్భుత. ఇవి నాటకం అని ఆ నాటక లక్షణాలు ఇవన్నీ. లక్షణాలు ఇచ్చారు. ఇక్కడ నెంబర్లు ఏమి ఇచ్చారు? నెంబర్స్ సాహిత్య దర్పణం 6, 7, 10 అని ఉంది. సాహిత్య దర్పణంలో వచ్చి ఇచ్చారా? దశరూపకం నుంచి ఇవ్వలేదా నాటక లక్షణాలు? యాక్చువల్లీ ఇంకొక ఆ, ఇవి ఇవ్వాలి. మరి అవి ఎందుకు వదిలేశారు? 5 అర్థోపక్షేపకాలని విష్కంభ, చూలిక, అంకాస్య, అంకావతార, ప్రవేశక అని 5 అర్థోపక్షేపకాలు ఉంటాయి. ఆ అర్థోపక్షేపకాలు అంటే ఏవైతే సూచింపదగినవి ఉంటాయో, ప్రయోగార్హత లేనటువంటివి అంటే చైల్డ్ బర్త్, లేదా స్నానం చేయటము, లేదా యుద్ధము, మరణము, దూరదేశ గమనము, ఆ రతి సంలాపము, ఇలాంటివన్నీ ఉంటే అవి ప్రదర్శన యోగ్యము కానటువంటివి ఎన్ని ఏవైతే ఉంటాయో ఆ ప్రదర్శన యోగ్యం కానివన్నీ కూడా అర్ధోపక్షేపకముల ద్వారా అంటే విష్కంభ, చూలిక, అంకాస్య, అంకావతార, ప్రవేశక ఇవి మీరు నా మాళవికాగ్ని మిత్రంలో చూశారు. ఆ 5 ద్వారా సూచింపబడాలి. మీకు దశరూపకం అని ఎక్కడ వచ్చింది అసలు? దశరూపకం అనే పేరుతోటి రాలేదా శ్లోకాలు ఇంకా? లేదండి. దశరూపకంలో ఇవే ఉన్నాయి. 18, 19, 22, 23 ఉన్నాయి. మిగిలినవి సాహిత్య దర్పణం తర్వాత దశరూపకం 1, 57, తర్వాత 34, 3, 34, 35. 3, 34 దగ్గర నుంచి ఉన్నాయా? 3, 34. తృతీయోద్యతం అన్నాడు కానీ, తృతీయ ప్రకాశం అన్నాడు కానీ తృతీయంలో 33వ శ్లోకం దగ్గర నుంచి ఉందన్నమాట. మళ్ళీ ఇంకోటేమో దశరూపకం 3, 7 ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడేవో 3 శ్లోకాలు చదివారు కదా, అది చదివి ఇవాళ పూర్తి చేద్దాం. నాటకం ఖ్యాత వృత్తం స్యాత్ పంచసంధి సమన్వితం. నాటక లక్షణాలు ఇవి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఒక్కొక్కటి లైన్. నాటకం ఖ్యాత వృత్తం, నాటకము దశోపకాలలో నాటకం సప్రకరణం బాణం, నాటకం సప్రకరణం బాణం వ్యాయోగ సమవకార ఇహామృగ అంక వీధి ప్రహసనం అని 10 రకాలైనటువంటి రూపకాలు. రూపకాలు అంటే ఏమన్నారు? ముందరే చెప్పుకున్నాం కదా, అవస్థానుకృతి నాట్యం అని. ఇవన్నీ కూడా ఆంగిక, వాచిక ఇత్యాది అభినయాల చేత పడతాయి. వీటిలలో నాటకము
ఖ్యాత వృత్తం, ఖ్యాతమైనటువంటి ఖ్యాతం అంటే ప్రఖ్యాత ఇతివృత్తం. ప్రఖ్యాత ఇతివృత్తము అంటే నా ఆ, ఇతిహాసాదుల నుండి పురాణాల నుండి గ్రహింపబడినది. పంచసంధి సమన్వితం. పంచసంధి సమన్వితం అంటే 5 రకములైనటువంటి సంధులు ఉండాలి. ఇప్పుడు అంతకు ముందు మనం చదువుకున్నటువంటి ముఖ సంధి, ప్రతిముఖ సంధి, గర్భసంధి, ఏ, నిర్వహణ అవమర్శ సంధి, నిర్వహణ సంధి. ఈ 5 రకాలైనటువంటి సంధులు అందులో ఉండాలి. విలాసాద్ది ఆది గుణవద్యుక్తం నానా విభూతిభి. నాటకం ఎలా ఉండాలి అని అంటే విలాస విలాసాది గుణవృద్ధి యుక్తం. విలాసం చాలా విలాసవంతమైనటువంటి ఆ గుణాలతో కలిగి ఉండాలి. అంటే చాలా రిచ్ గా ఉండాలన్నమాట. అందంగా, ఆనందంగా అందరికీ ఆస్వాద యోగ్యమైనటువంటి విధంగా ఆ నాటకము ప్రదర్శింపబడాలి. విలాస వృద్ధి అది గుణయుక్తం. విలాసము, వృద్ధి, సంపదలన్నిటితోటి సంపదలు ఇత్యాది గుణవత్తు ఇత్యాదికములైనటువంటి వృద్ధికరములైనటువంటి గుణములతోటి కూడి ఉండాలి. తర్వాత నానా విభూతిభి, రకరకాలైనటువంటి విభూతులు అంటే సంపదలు, రకరకములైనటువంటి విభూతులన్నీ కలిగి ఉండవలెను. సుఖ దుఃఖ సముద్భూతి, సుఖములు దుఃఖములు ఇవి రెండు కూడా సమానంగా ఉండాలి. నానా రస నిరంతరం, అన్ని రకములు. ఒక శృంగార రసమే ప్రధానమైనటువంటి రసము అయినప్పటికీ కూడా అందులో అనేకమైనటువంటి రసాలు, మిగతా హాస్యరసము, అది హాస్యరసము, వీరరసము. మీరు మాటిమాటికి మాళవికాగ్నిమిత్రమే నేను గుర్తు చేస్తున్నాను, కానీ మీరు ఒక్కసారి మాళవికాగ్నిమిత్రాన్నే మనస్సులో గుర్తు తెచ్చుకోండి. అందులో ఎన్నెన్ని రసాలు ఉన్నాయి. అందులో హాస్యరసము ఉంది, వీరరసము ఉంది, భయానక రసము ఉంది, అద్భుత రసము ఉన్నది, కరుణ రసము ఉన్నది. పాప మా అమ్మాయిని అలా అటువంటి అవస్థల పాలు అవుతూ ఉంటే మాళవిక ఇలా అన్ని రకాలైనటువంటి అవస్థలతో రసములతో కూడి ప్రధానంగా ఒక రసంతో ఉండాలి. నానా రస నిరంతరం, ఆ నానా రసములతోటి కూడి ఉన్నదై ఉండవలెను. సుఖ దుఃఖములు సమృద్ధిగా ఉండాలి. పంచాధికాః దేశపరాః తత్రాంకాః పరికీర్తితాః. పంచాధిక దశపరాః, పంచాధికాః దశపరాః. 5 కన్నా ఎక్కువ ఉండాలి, 10 అంకముల వరకు ఉండవచ్చు. అంటే 10 కన్నా దాటి ఇంకా ఉండకూడదు. దశపరాః 10 అంకముల వరకు, 5 నుండి పంచ 5 కన్నా ఎక్కువ 10 వరకు. అందుకని చాలా మంది చాలా వరకు 7, 8, 7 అంకాల వరకే రాస్తారు. కానీ ఉంటాయి కొన్ని చోట్ల 10 అంకాలు. మృచ్ఛకటికము 10 అంకాలు అన్నారు. దశపరాః తత్ర అంకాః పరికీర్తితాః. అంక అంటే అంకములు అంటే భాగములు. ప్రఖ్యాత వంశ రాజర్షి ధీరోదాత్త ప్రతాపవాన్ దివ్యో అథ దివ్యాదివ్యో వా గుణవాన్ నాయకో మతః. ప్రఖ్యాత వంశ రాజర్షి, నాయకుడు ప్రఖ్యాత వంశానికి చెందినటువంటి, గొప్ప వంశానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు దుష్యంతుడు, రాముడు, ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాముడు, అలా అన్నమాట. ఇంకా చంద్రవంశానికి చెందినటువంటి దుష్యంతుడు, అలా మంచి మంచి వంశ పేరెన్నిక కన్నటువంటి వంశమునికి, కులానికి చెందినటువంటి వాడు రాజు అయినటువంటి వాడు రాజర్షి. ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు. ఇప్పుడు మనకు చెప్పుకున్నాము ధీరోదాత్తుడంటే ప్రతాపవంతుడైనటువంటి ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు. దివ్య
దివ్య, దివ్యుడైనటువంటి నాయకుడు. దివ్యుడైనటువంటి నాయకుడు అంటే ది- ది- దివ్యుడు, పరమ పురుషుడు అయినటువంటి నాయకుడు శ్రీకృష్ణుడు లాంటి వాడు. శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచి అన్ని రకాలైనటువంటి ఆ ఆ, మహిమలు చూపించాడు కదా. అలాంటి దివ్యుడైనటువంటి నాయకుడు. కానీ దివ్యా దివ్య అథ దివ్యాదివ్య, దివ్యా అదివ్య, దివ్యుడైన వాడైనా అవ్వాలి లేదా దివ్యాదివ్యుడు అదివ్యుడైనటువంటి వాడు అంటే మనుష్యుడైనటువంటి వాడు దుష్యంతుడు లాంటి వాడు. కానీ ఆ, దివ్యాదివ్యుడైనటువంటి వాడు రామచంద్రుడి లాంటి దివ్యుడైనటువంటి వాడు. రాముడు కృష్ణుడు చూపించినట్టుగా మహిమలు అక్కడంతా చూపించలేదు కదా. రాముడు మామూలుగా సామాన్య మానవుడిలాగా అన్ని కష్టాలు అనుభవించినటువంటి వాడు, కానీ దివ్యుడైనటువంటి పురుషుడు. కాబట్టి ఇట్లా దివ్యాదివ్యుడు, దివ్య అథ దివ్యా అదివ్య వా గుణవాన్ నాయకో మత, గుణవంతుడైనటువంటి నాయకుడు ప్రధానంగా ఆ నాటకములందు ఉండవలే. ఏక ఏవ భవేద్ అంగి శృంగారో వీర ఏవవా. ఏక ఏవ భవేద్ అంగి, అంగి అంటే ప్రధానమైనటువంటి రసము, అంగిరసం. మిగతావన్నీ అంగములు అంటే మిగతావన్నీ వాటికి తోడ్పడేటటువంటివి. ప్రధానమైనటువంటి రసము ఒకటే రసము, శృంగారం అనేటటువంటి రసము. కానీ వీర ఏవవా, వీర రసము కానీ. ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలం లాంటి వాటిలలో శృంగార రసము అయితే ఆ, తర్వాత వచ్చింది కరుణ రసం అని ఉత్తరామ చరిత్రలో. వీరరసము వేణి సంహారము వీరరసమ ప్రధానమైనటువంటి నాటకము. శృంగారం కానీ వీరం కానీ. శృంగారము అందరికీ యాక్సెప్టబుల్ రసము. అందుకని ప్రధానంగా శృంగార రసమే ఉండాలి. శృంగార రసం కాకపోతే వీర రసము ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా ఉన్నటువంటి నాటకాలు ఉండవాలి. ఇంతవరకైనా చదివారు? అవునండి, అంతవరకే చదివాను. ఓకే, సరే అయితే ఇక్కడతో ఆపుదాము. నెక్స్ట్ ఏముందన్నారు? ఇందులో ఇంకొకటి ఉంది, ఏక ఏవ భవేదంగి. చదివాను కదా, ఇప్పుడు చెప్పాను కదా. ఏక ఏవ భవేద్ అంగి శృంగారో వీర ఏవవా. తర్వాత సాహిత్య దర్పణంలోనే 6:12 ఉంది. ప్రత్యక్ష నేతృ చరితో రసభావ సముజ్వల భవేదగూఢ శబ్దా క్షుద్ర చూర్ణక సంయుత. 6:12 అని ఉందండి సాహిత్య దర్పణం. 6:12 భవేద్ గూఢ శబ్దార్థ క్షుద్రచూర్ణ సంయుక్త విచ్ఛిన్న. ప్రత్యక్ష నేతృ చరితో రసభావ సముజ్వల భవేదగూఢ శబ్దా క్షుద్ర చూర్ణక సంయుత. భవేత్ అగూఢ శబ్దార్థ క్షుద్రచూర్ణ సంయుత విచ్ఛిన్న అవాంతరైకార్థ కించిత్ సంలగ్న బిందుక. ఈ నాటక ఇంకా ముందు కూడా ఒక లైన్ ఉందా? ప్రత్యక్ష నేతృచరిత రసభావ సముజ్వల. ప్రత్యక్ష మధ్యలో దీంట్లో వృత్తి కూడా ఇచ్చుకున్నాడు, ఆ వృత్తి ఇవ్వలేదు వీళ్ళ. ప్రత్యక్ష నేతృచరిత, ఈ ఆ నేత యొక్క చరితము, ఆ నాయకుని యొక్క చారిత్రము ఎలా ఉండాలి అని అంటే ప్రత్యక్షంగా ఉండాలి. అంటే అతని ఏది
గూఢమైనటువంటి విధంగా ఉండకూడదు. భవేత్ అగూఢ శబ్దార్థ, అగూఢంగా ఉండ గూఢార్థములతో కూడి నాయకుని యొక్క చరిత్ర ఉండకూడదు. నాయకుని చరిత్ర స్పష్టంగా క్లారిటీ తోటి క్లియర్ గాను ప్రత్యక్షంగాను ఉండాలి. రసభావ సముజ్వల, రసభావములన్నిటితోటి, రసముతోటి, భావములతోటి, స్థాయి భావములతోటి సముజ్వల, సముజ్వల చక్కగా సుప్రకాశంగా, అందంగా, మనోహరంగా ఉండాలి. రాజు యొక్క నేత యొక్క చారిత్రము అంటే అందులో అతనిలో నేతలో తప్పు పట్టవలసినటువంటి గుణములు ఏవి ఉండకూడదు. అంత స్పష్టంగా అతని నడవడి ఉండాలి. ఎందుకంటే నాయకుడు ఎప్పుడు కూడా రోల్ మోడల్ చూసేటటువంటి ప్రేక్షకులకి. అందుకని ఆ నాయకుడి చరిత్రలో ఎటువంటి అపప్రథ ఉండకూడదు. అన్ని కూడా ప్రత్యక్షంగా, స్పష్టంగా, క్లారిటీ తోటి ఉండాలి. అనేక రసములతోటి నిండి ఉండాలి. భవేత్ అగూఢ శబ్దార్థ, భవేత్ అగూఢ శబ్దార్థ. ఆ శబ్దార్థములు అతను మాట్లాడే మాటలు కానీ, అతని గురించినటువంటి మాటలు కానీ, నాటకంలో నాయక పాత్రధారి యొక్క ప్రవర్తన కానీ అగూఢ శబ్దార్థ, ఎటువంటి దాపరికము లేనటువంటి శబ్దార్థములు కలిగి ఉండాలి. క్షుద్ర చూర్ణక సంయుత, క్షుద్రమైనటువంటివి, అల్పాలైనటువంటివి, పొడి పొడి ఉండేటటువంటి మాటలు ఇలాంటివన్నీ కూడా ఉండరాదు. విచ్ఛిన్న అవాంతరై కార్య, అవాంతర కార్యములు అంటే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవాంతరములు, అక్కడ ఒక పక్కకి ఇప్పుడు మనకి మాళవికాగ్నిమిత్రంలో పరదేశాన్ని గెలవాలి. అతన్ని గెలవడానికి మంత్రి వర్తమానము తీసుకొని వస్తే వెంటనే అతను చాలా రెచ్చిపోతున్నాడు, సరిగా వ్యవహరించడం లేదు, మీరు అతన్ని వెళ్ళి అతని మీదకి దండయాత్ర చేయండి, అణచవలసినటువంటి శత్రువు అని చెప్తాడు. అలా అటువంటివి అవన్నీ అవాంతర కార్యాలు అన్నమాట. అలాంటి విచ్ఛిన్న అవాంతర కార్యాలన్నీ కూడా ఎక్కడికక్కడే అవన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ, పూర్తి చేసుకుంటూ, కించిత్ సంలగ్న బిందుక, అది ఆ బీజంలో నుంచి మెల్లగా అలా బిందువులోనికి కథాభాగము ప్రయాణించవలే అని చెప్తూ ఉన్నాడు. నాటకము అని అంటే ఎలా ఉండాలి అని. మేడం 4:30 అయింది. ఓకే. అంటే ఆ వాక్యం చదువుతున్నారు కదా అని ఆ వాక్యం దాకా అన్నాను. నెక్స్ట్ ఏముందమ్మా? మళ్ళీ సాహిత్య దర్పణం నుంచే ఉందా? సాహిత్య దర్పణంలోనే 6, 14, 15, 18, 19 మధ్యలో 2 లేవు. అది 16, 17 లేదు. 14, 15, 18, 19 ఉంది సాహిత్య శివకుమార్ పేరు దర్పణం. పెట్టి మొత్తం అక్కడి నుంచి ఇచ్చారా మీకు? ఈ పుస్తకం అయితే నా దగ్గర అయితే లేదు. ఇది తీసుకోవాలా మేడం? ఇంకేమన్నా తీసుకోవాలా? ఏది పుస్తకం ఇదే మన దశరూపకం. దశరూపకం మీరు అది మరి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిందే అన్నారు కదా? అవునా? అవునండి. ఇంకా ఇవ్వలేదు కదండి బుక్స్ యూనివర్సిటీ వాళ్ళు. ఇది యూనివర్సిటీ నుంచే ఉంది. అకాడమీ వాళ్ళది అనుకుంటున్నాను. సాంస్క్రిట్ అకాడమీ అని ఉంది దీని మీద. ఉస్మానియా యూనివర్సిటీ మీకు ఉంది. సాంస్క్రిట్ అకాడమీ అనగానే అది యూనివర్సిటీ కాదండి. సాంస్క్రిట్ అకాడమీ కంప్లీట్ గా వేరే, యూనివర్సిటీ కంప్లీట్ గా వేరే. మీరు సాంస్క్రిట్ అకాడమీ చాలా చూస్తున్నాను, మీరంతా సాంస్క్రిట్ అకాడమీ అంటున్నారు. సాంస్క్రిట్ అకాడమీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ద యూనివర్సిటీ. యూనివర్సిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ సాంస్క్రిట్ అకాడమీ. మన దగ్గర సాంస్క్రిట్ ఉందా అకాడమీ అండి? పూర్తిగా వేరే. వాళ్ళు వేసుకునే పుస్తకాలన్నీ వేరే. వాళ్ళకి ఏ లాభాలు వచ్చే పుస్తకాలు ఉంటే ఆ లాభాలు వచ్చేటటువంటి పుస్తకాలు వేస్తారు. అక్కడ కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ అకాడమీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. చుట్టూ తిరుగుతూ వాళ్ళ పుస్తకాలు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు.
ఇక్కడ కింద సంస్కృత భాషా ప్రచార సమితి అని కూడా ఉందండి. సంస్కృత భాషా ప్రచార సమితి అని ఎందుకు ఉంటుంది? అరుణ్ కుమార్ గారు చూపించండి స్క్రీన్ మీద. సరే. సంస్కృత భాషా ప్రచార సమితి అని ఎందుకు ఉంటుందమ్మా? అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకానికి కనిపిస్తుందా మేడం? కనబడుతుంది. జిరాక్స్ స్టడీగా ఉంచండి. ఆయన మీరేమన్నా వాళ్ళది సంస్కృత భాష అక్కడ అకాడమీ వాళ్ళ పుస్తకం జెరాక్స్ చేసి ఇచ్చారా ఎప్పుడైనా? ఇచ్చినట్టున్నారు. అదే లేదమ్మా, మీరైతే మేడం యూనివర్సిటీ నేనైతే అదేంటది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అది ఆయన అరుణ్ కుమార్ గారు నేను అడిగితే అది ఇచ్చారండి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దశరూపకం అని 3వ ప్రకాశం మాత్రమే ఉంది అందులో. అది తీసుకున్నాను మేడం నేను. మరి 3వ ప్రకాశం అంటే అదే ఉంది మరి. అది రావాలి. అది కాకుండా ఇప్పుడు మొత్తం సాహిత్య దర్పణంలో నుంచి వస్తే మరి సాహిత్య దర్పణమే కదా అది రికార్డింగ్ వేరే కావాలి. గ్రంథంగా. అదే ఇది అదే పింక్ కలర్ పైన అట్టుంది.